హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా మాట్లాడేసుకుందామా. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే నేను నిన్న వీడియో షూట్ చేసేసి పడుకునేసరికి 5 అయింది. సో 5 అయింది, కానీ నేను నిన్న యాక్చువల్గా 6 అవర్స్ పడుకున్నాను. అది ఏంటంటే 2 అవర్స్ అలా ఇంటరప్టెడ్గా పడుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు మాకు టీమ్ డిన్నర్ ఉంది. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్. సో నా దగ్గర బ్లూ ఇంకా వైట్ రెండు కలిపి వేసుకెళ్ళాను నేను. ఇంకేంటంటే ఈ టీమ్ డిన్నర్ ఎందుకంటే యాక్చువల్లీ అంటే కొత్త ప్రాసెస్, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, కొంచెం ర్యాపో పెరుగుతుంది అని చెప్పేసి అందరు కలిసి ఇది ఎవరిది వాళ్ళదే కాంట్రిబ్యూషన్. పర్ పర్సన్ 250 పడింది అనమాట. 250 వేసుకొని అందరం కలిసి ఒకరికి మా మేనేజర్కి మా అమౌంట్ పంపిస్తే ఆ ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్. సో వెజ్లో ఏం పెట్టారో నాకు తెలియదు. పనీర్ బిర్యానీ, వెజ్ మంచూరియా, రోటీ, ఇంకా కాజు కర్రీ పెట్టారు. నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ బిర్యానీ, రోటీ, బటర్ చికెన్, ఇంకంతే. మాకు స్టార్టర్ లేదు, వెజ్ వాళ్ళకి స్టార్టర్ ఉంది, అదే మాకు కూడా కొంచెం వేశారు. ఇంకా కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంకా దాని తర్వాత ఐస్ క్రీమ్ అనమాట. యాక్చువల్లీ టీమ్ డిన్నర్ అని చెప్పేసి ఒక 2 అవర్స్ డిన్నర్ బ్రేక్ ఇచ్చేసారు. ఎందుకంటే అందరం కలిసి మేము 50 మెంబర్స్ పైన ఉన్నాము. విత్ మేనేజర్స్, ట్రైనర్స్ అందరితో కలిపి 60 మెంబర్స్ అయ్యాము. సో ఇంతమంది గ్యాదర్ అయ్యి కూర్చొని అందరం కలిసి తినేదానికి టైం పడుతుంది కదా. సో 2 అవర్స్ డిన్నర్ బ్రేక్ ఇచ్చారనమాట. మధ్యలో ఇచ్చే షార్ట్ బ్రేక్స్ తగ్గించేశారు. మంచిగా అరేంజ్ చేశారు. ఫుడ్ అంతా బాగానే ఉంది, ఎక్కడి నుంచి తెచ్చారో కానీ బాగా అరేంజ్ చేశారు. కానీ ఏంటంటే అందరూ మంచిగా రెడీ అయ్యి వెళ్ళారు కానీ చెప్పి ఫొటోస్ తీసుకోవడం మాత్రం కుదరలేదు. ఎందుకంటే అంతమంది కలిసి కూర్చొని తిని వాళ్ళకి అంటే ఓన్గా మాకు మేమే సర్వ్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా తిని అంతా అయిపోయేసరికి టైం సరిపోయింది. ఎవరం ఫోటోలు తీసుకెళ్ళలేదు, ఇంత రెడీ అయ్యి వెళ్ళినా కూడాను. అక్కడ కొంచెం అప్సెట్ అయ్యాము అందరము. మిగతా అంతా ఓవరాల్గా అంతా బాగానే ఉంది. సో నేనేంటంటే టీమ్ డిన్నర్ కదా, ఈ నైట్ ఇంకా చికెన్ బిర్యానీ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి లేచిన దగ్గర నుంచి ఏం తినలేదు. నేను ఏం తినకుండా అలానే వెళ్ళిపోయాను అనమాట. ఒకేసారి 8:30కి కానీ 9 అయింది తినేసరికి. మేము స్టార్ట్ చేసేసరికి 9 అయింది అనమాట. ఏదో చాలా తినేసేయాలని చెప్పి ఆకలితో వెళ్ళాను, కానీ ఒక చపాతీ, కర్రీ, బిర్యానీ కొంచెం వేసుకునేసరికి నాకు ఫుల్ అయిపోయింది. కానీ కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, అది అయిపోయింది. ఇంకా డిన్నర్ బ్రేక్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెషన్, ఏదన్నా లేకపోయినా ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టైం అయిపోయింది, ఒక పాటికి వాళ్ళు వచ్చేసాము. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలని అంటే నేను వేసుకునే అవుట్ఫిట్ అంటే నేను వేసుకునే శారీ ఇదంతా కూడా మీషోలో తీసుకున్నాను. నాకైతే ఈ శారీ వచ్చేసి 300లో పడింది. కాటన్ శారీ అనమాట. ఇది టీమ్ డిన్నర్ ఒకటి ఈరోజు స్పెషల్ అనమాట. ఫొటోస్ తీసుకోవడం మాత్రం మిస్ అయిపోయింది, అదొక్కటి కొంచెం అప్సెట్. మిగతా అంతా యాజ్ యూజువల్ ఏదున్నా లేకపోయినా కానీ ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎవరి క్యాప్స్లో వాళ్ళు వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఈరోజు వేసుకున్న నేను అవుట్ఫిట్ అంతా వచ్చేసి కూడా మీషోలోనే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి కాటన్ శారీ. ఇది కాటన్ శారీ, ట్రాన్స్పరెంట్ ఉంది కొంచెము. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా మీషోలోనే. ఈ శారీ వచ్చేసి 300 ఎంత పడింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక 250 ఎంత పడింది. తర్వాత ఈ బ్రేస్లైట్ ఉంది కదా, అది కూడా మీషోలోనే. ఇంకా ఈ రింగ్ వచ్చేసి ఇది మీషోలోని. ఇంకా ఇది ఇయర్ రింగ్స్, ఇది కూడా మీషోలోనే అనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్స్ పెడతాను. ఇవన్నీ కూడాను అన్ని 200 లోపలే. 200 శారీ ఒకటి 300 సమ్ చేంజ్ పడింది. మిగతా అవన్నీ కూడా తక్కువ రేట్లోనే నేను మంచిగా చూసి నేను ఏదన్నా ఒకటి కొనాలి ఆన్లైన్లో అంటే అంతకుముందు నేను యాక్చువల్గా ఇష్ట ప్రకారం కొనేసేదాన్ని. కానీ తర్వాత చిన్నగా నేర్చుకున్నాను అనమాట. ఏదన్నా ఒకటి కావాలి అని అంటే దాన్ని విష్ లిస్ట్ లేదన్నా కార్ట్లో యాడ్ చేసేసి అలా ఉంచేస్తానమాట. మినిమం 2 to 3 months. అంటే దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా అని ఆలోచించి ఓకే ఇది లేకపోయినా మనకు పని జరుగుతుంది అని అనుకుంటే దాన్ని వదిలేస్తాను అనమాట. లేదా ఓకే నాకు ఇది కావాల్సి వచ్చింది, మనం కార్ట్లో యాడ్ చేసింది నాకు అవసరం అవుతుంది అని చెప్పేసి మినిమం 2 to 3 months, లేదు అంటే కనీసం 1 month, ఖచ్చితంగా 1 month అన్నా నేను వెయిట్ చేస్తాను కార్ట్లో యాడ్ చేసి. ఇంకా తప్పదు ఇది నాకు కావాల్సిందే అంటేనే నేను కొనుక్కుంటాను.
నా మనీతోనే. అంటే నా మనీతో నేను కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను కొనుక్కున్నప్పుడు, నాకు కావాల్సింది నేను కొనుక్కున్నప్పుడు. ఇట్స్ ఫెమినిజం. మీకు ఎవరికైనా కావాలంటే ఈ లింక్స్ నేను కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యు టుమారో. మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా మిస్టేక్ ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇంకా మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అడగండి, నేను ట్రై చేస్తాను నా దగ్గర ఉండేది నేను చెప్పడానికి. బాయ్ బాయ్.